ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి కుటుంబ సభ్యులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తమ తమ్ముడు లండన్ బాబు కాదని దెందులూరు బిడ్డ అని అబ్బయ్య చౌదరి సిస్టర్స్ వెంకటలక్ష్మి, శ్రీవల్లి స్పష్టం చేశారు. విదేశాల్లో కూడా జగన్ సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు. ఏపీలో మళ్లీ వైసీపీ పాలన రావాలని అబ్బయ్య చౌదరి ఫ్యామిలీ అన్నారు. ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం వైపు పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా వివాదాస్పదంగా మారుతున్న ఈ దెందులూరు అసెంబ్లీలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి పోటీ చేస్తున్నారు. ఆయన తరపున ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ప్రచారాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో పాల్గొన్నారు. ప్రచారం చివరి దశకు వచ్చింది. మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు అబ్బయ్య చౌదరి గారికి ఏమవుతారు? ఎలాంటి బాండింగ్ ఉంది ప్రజలతో ఇప్పుడు మీ కుటుంబానికి? నమస్తే అండి, నేను అబ్బయ్య చౌదరి గారు అక్కనండి. నేను పెద్ద అక్కని, ఈవిడ చిన్న అక్కని. మేము ఇప్పటికి సుమారు 10 గ్రామాలు తిరిగామండి ప్రచారంలో. ఇప్పటివరకు స్పందన చాలా బాగుందండి. అభివృద్ధి, సంక్షేమం బాగా చేశారని చెప్తున్నారు. తప్పనిసరిగా అబ్బయ్య చౌదరి గారే మళ్ళీ గెలుస్తారండి ఆ నమ్మకం మాకుంది. ప్రజల్లో చూపించే ఆదరణ వల్ల మాకు అర్థమవుతుందండి ఆయన గెలుస్తారని. కానీ మా ప్రయత్నంగా తిరుగుతున్నాం అండి. మీరు ఇక్కడే పుట్టి పెరిగారు, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళడం కానీ లేదంటే ఇతర చదువులకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీ కుటుంబానికి? బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే ఆయన చదువుకున్నారు కాబట్టి ఆయనకి ఏం చేయాలో తెలుసు. ఇక్కడ అభివృద్ధి పనులు బాగా జరిగినాయి అనుకుంటున్నాం. మీరు ఎక్కడ స్థిరపడ్డారు? మీరేమవుతారు అబ్బయ్య చౌదరి గారికి? నేను అబ్బయ్య చౌదరి గారు వాళ్ళ అక్కనండి. మేము అమెరికాలో ఉంటాము. ఇట్లా తమ్ముడు ఎలక్షన్స్ అని చెప్పి ఒక 4 వీక్స్కి వచ్చాము. నేను అక్కడ ఉండి అనుకున్న దానికి ఇక్కడ వచ్చి చూసిన ప్రజల ఆదరత అంతా చూస్తే చాలా ఆనందంగా ఉంది. అందరూ అబ్బయ్య చౌదరి గారిని వాళ్ళ సొంత బిడ్డలాగా, వాళ్ళ సొంత తమ్ముళ్ళలాగా, వాళ్ళ సొంత అన్నయ్యలాగా భావించి చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. అంటే దెందులూరు అంటే అటు ఏలూరు పక్కనే నగరం ఉన్నప్పటికీ కూడా అన్ని గ్రామీణ ప్రాంతాలు. మరి గతంలో ఉన్నప్పుడు దెందులూరుకి ఇప్పుడు ఉన్న దెందులూరుకి రూపురేఖలు ఏమైనా మారే, అభివృద్ధి ఏమైనా జరిగిందా? చాలా అండి, చాలా అభివృద్ధి జరిగింది. మా చిన్నప్పుడు అసలు మా చిన్నప్పుడు అని కాదు, లాస్ట్ టైం నేను వచ్చినప్పటికి 10 ఇయర్స్ బ్యాక్, 6 ఇయర్స్ బ్యాక్ కూడా రోడ్స్ అన్నీ చాలా డిఫికల్ట్గా ఉండేది ట్రావెల్. అది ఇప్పుడు చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్స్, ఇప్పుడు కొమరేపల్లి వచ్చాము, లోపల వరకు కూడా బాగా మంచి రోడ్స్ వేశారు అని ప్రజలు చెప్తుంటే మాకు కూడా అబ్బయ్య చౌదరి గారు అక్కలైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. విదేశాల్లో ఉన్నప్పుడు దెందులూరులో మీరు చూస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా గొడవలు అవుతూ ఉంటాయి, ఎప్పుడు చూసినా వివాదాస్పద వ్యాఖ్యలు ఉంటాయి. మరి ఇప్పుడు దెందులూరు ఎలా ఉంది? తర్వాత రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు దెందులూరు చాలా బాగుందండి, వివాదాలు ఏమీ లేకుండా. ఇట్లాగే అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుని దెందులూరుని ఇట్లాగే పీస్ఫుల్గా ఉంచాలని ప్రజలను కోరుకుంటున్నాం. అంటే మీ బ్రదర్ అబ్బయ్య చౌదరి గారి కోసం వచ్చారు, కానీ ఆయన జగనన్న సంక్షేమ పథకాలంటూ కూడా ప్రచారం చేస్తూ ఈరోజు ప్రచారం చేస్తున్నారు. జగన్ సర్కార్ ప్రభుత్వం ఏపీలో ఎలా ఉందనుకుంటున్నారు మీరు? విదేశాల్లో ఆయన గురించి ఏమనుకుంటున్నారు? విదేశాల్లో కూడా అందరూ పథకాల గురించి మాట్లాడుకుంటున్నారండి. అమ్మఒడి పథకం, పెన్షన్లు, అన్ని పథకాలు, వైఎస్ఆర్ చేయూత, లేకపోతే ఫీజ్ రియంబర్స్మెంటు. అంటే ఇదివరకు ఇంత చదువుకోవడానికి ఇంత ఎంకరేజ్మెంట్ ఏ గవర్నమెంట్లోనూ లేదండి. అందరి పిల్లలకి 10th 12th వరకు ఏమో అమ్మఒడి, తర్వాత ఏమో అదే రియంబర్స్మెంటు. అందరి పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారండి గవర్నమెంట్లో. సో జగన్ గారి పథకాలకి చాలా స్పందన ఉంది. అట్లానే అబ్బయ్య చౌదరి గారు చేసిన అభివృద్ధికి కూడా చాలా స్పందన ఉంది. అందరూ మీరు ఎందుకమ్మా రావటం, అసలు అబ్బయ్య చౌదరి గారు ఆల్రెడీ గెలిచిపోయారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకని చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, ఎలా జరుగుతుంది ప్రచారంలో? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా అనూహ్యమైన స్పందన వస్తుందండి. ముఖ్యంగా జగన్ గారు ప్రవేశపెట్టిన ఈ సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటీర్స్ ఏదైతే ఉన్నదో అదే హిట్ ఎప్పుడు కొట్టేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు ప్రజలు సచివాలయానికి అవన్నీ లేక పెన్షన్ తీసుకోవడానికి ఎండలో నిలబడి చాలామంది ప్రాణాలు వదిలిన మనం చూసాము. సో ఇప్పుడు ఇంటికే వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అలాగే అబ్బయ్య చౌదరి గారు ఆ జగనన్న అడుగుజాడల్లో నడిచి ఆయన కూడా కొత్త సలహాలు మన సీఎం గారికి ఇచ్చి, అన్న ఇలా చేస్తే బాగుంటుంది, మన నియోజకవర్గాన్ని ఇలా ముందుకు నడిపిద్దాం. అందుకనే మనం చూసాం, ఈ కొమరేపల్లి గ్రామం చూస్తేనే మాకు చాలా మంచిగా అనిపించింది. ఇక రోడ్డు అసలు సరిగా ఉండేది కాదటండి. ఇప్పుడు సీసీ రోడ్డు వేశారు, ఈ తార్ రోడ్డు వేశారు. చాలా బాగుంది. ప్రజలందరూ చాలా ఘనంగా ఆహ్వానించారు మమ్మల్ని వాళ్ళ. అంటే దెందులూరులో ఎవరు విజయం సాధించబోతున్నారు అనుకుంటున్నారు? ఏపీలో ఎలా ఉండబోతున్నారు? అబ్బయ్య చౌదరి గారే విజయం సాధిస్తారండి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మేము అందరం చెల్లెళ్ళు, అన్నలు అందరినీ కలుపుకోలుగా, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ, నాన్న ప్రతి ఒక్కరిని అలా కలుపుకుంటూ వెళ్తారు. ఎవరైతే కలుపుకుంటారో వెళ్తారో వారినే విజయం వరిస్తుంది. అబ్బయ్య చౌదరి గారి విజయం సాధ్యం. అబ్బయ్య చౌదరి గారు గెలుస్తారు, జగన్ గారు కంపల్సరీ సీఎం అవుతారండి. చాలా మెజార్టీతో గెలుస్తారు. అంటే లండన్లో ఉండాల్సినటువంటి వ్యక్తి సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఈ మండుటెండల్లో కానీ వర్షాల్లో కానీ తిరుగుతున్నారు. మరి ఒకవైపు లండన్ బాబు అంటూ కూడా ప్రతిపక్షాలు, నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ విధంగా విమర్శలు చేస్తున్నారు. అంటే యువత ఈరోజు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సేవ చేయాలనుకోవడం తప్పు అనుకోవాలా, ఎలా అనుకోవాలి?
అసలు తప్పు కాదండి. 5 సంవత్సరాల క్రితం లండన్ బాబు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు కూడా లండన్ బాబు ఏంటండి, ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు దెందులూరు బిడ్డ, ఎంతో ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ దెందులూరు ప్రజలకి ఆయన ఇప్పుడు అన్నయ్య, తమ్ముడు, కొడుకు అండి. ఇంకా లండన్ బాబు అనేది వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలో తెలియక ఇంత అభివృద్ధి జరుగుతుంటే లండన్ బాబు అంటున్నారు అంతే. అది చూస్తే దెందులూరు అసెంబ్లీలో లండన్ బాబు అని విమర్శించిన వారందరికీ కూడా ఖచ్చితంగా ఈరోజు తమ కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా రేపు ఓటు రూపంలో ఆయనకు మళ్ళీ ఘన స్వాగతం పలికి మళ్ళీ విజయ డంకా మోగిస్తారు. ఖచ్చితంగా కూడా వైసీపీ జెండా దెందులూరులో ఎగురుతుంది. అబ్బాయి చౌదరి విజయం సాధిస్తారంటూ కూడా ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, దెందులూరు అసెంబ్లీ నుంచి.